హలో గైస్, వెల్కమ్ టు కోబ్రోస్ ఇన్ కెనడా. ఈ రోజు మనము ఒక షాప్కి వెళ్ళామండి. సో ఆ షాప్లో మనము ప్రాన్స్ తీసుకోవడం జరిగింది, రొయ్యలు. ఓకే, సో ఆ రొయ్యల్ కాస్ట్ ఎంత ఉంది, దాని వెయిట్ వచ్చేసి 2 kgs ఉందండి. నేను చూపిస్తాను ఇప్పుడు, నేను మీకు మీ కళ్ళ ముందు చూపిస్తాను. రొయ్యలు 2.002 kgs కెనడాలో ఎంత పడుతుంది అనేది మీరు గెస్ చేయాలి. మీరు విత్ డాలర్స్ అండ్ సెంట్స్ కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్ గా చేసిన వాళ్ళకి 10,000 రూపీస్ నేను పంపిస్తాను. నేను ఇప్పుడు మీకు నేను తీసుకొచ్చిన ప్రాన్స్ చూపిస్తాను నేను, ఓకేనా? స్నో చూడండి ఎలా పడుతుందో, చక్కగా ఉంది అసలు ఇక్కడ. సో ఎక్కువసేపు ఉంటే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్క నిమిషం, నేను ఇక్కడ ప్రైస్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది కాబట్టి. సో ఇదండి, ఇది ఎంత, ఇగో వాటర్ కూడా పడుతుంది, ఫ్రెష్గా ఉంది. ఇది ఫ్రెష్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇలాంటివి ఉంటాయి. సో చూడండి, నేను ప్రైస్ అయితే కవర్ చేశాను, నేను రిజల్ట్స్ లో ఈ ప్రైస్ అనేది పెడతాను, ఓకేనా? మీరు ఎంత జూమ్ చేసినా కనపడలేదు, నా ఫింగర్స్ పెట్టేశాను ఆల్రెడీ. ఓకే, సో దీని కాస్ట్ ఎన్ని డాలర్స్ అండ్ ఎన్ని సెంట్స్ ఉందనేది మీరు కామెంట్ చేయాలి. నాకు INR లో కూడా అవసరం లేదు, ఇక్కడ కెనడా కరెన్సీలో ఎంత అనేది, ఓకేనా? అండ్ #కోబ్రోస్ ఇన్ కెనడా అని కూడా మీరు టైప్ చేయాలి. అది చేయకపోతే మీ ఆన్సర్ వ్యాలిడ్ అవ్వదు. సో చూసారు కదా, సో దీని కాస్ట్ ఎంత ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్ బాయ్.